ఆయన వచ్చే వరకు మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టాను. ఆయన వచ్చిన వెంటనే ధ్యానంలోంచి బయటకు వచ్చాం. అసలైన ధ్యానం పిరమిడ్ ఇనాగ్రేషన్ చేసుకుని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కొంత సమయాన్ని ధ్యానం, ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్, ధ్యానమే చేద్దాం కొంచెం ఎక్కువగా. చేసేటటువంటి పని, దాని వెనకాల జరిగేటటువంటి నెట్వర్క్ గురించి మనలో చాలా మందికి తెలియదు. అలాగే వారి మాటల్లో అది ఆస్వాదిద్దాం. శ్రీ జగన్మాత పిరమిడ్ శక్తి క్షేత్రానికి పత్రి మహారాజ్ కి ज्ञान जगत के ज्ञान जगत के ज्ञान जगत के अहिंसा जगत के अहिंसा जगत के महाकरुण जगत के आरोग्य जगत के आनंद जगत के पिरामिड जगत के एएमसी पिरामिड मेडिटेशन चैनल के जगन्नाथ पिरामिड शक्ति क्षेत्राనికి जय ఈ ప్రాణ ప్రతిష్టలో భాగంగా మనం అరేంజ్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఊరు మొత్తానికి చిన్నపాలెం ఊరందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆత్మజ్ఞానం పొంది ఆనందం పొందాలని కోరుతున్నాం. ఇప్పుడు మనందరం కూడా ప్రాణప్రతిష్ఠ నిర్వహించుకుందాం. ప్రాణప్రతిష్ఠ చేయటం ద్వారా ఈ శక్తి క్షేత్రం మరింతగా అందరినీ ఆకర్షించి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆత్మజ్ఞానులై ఆయురారోగ్య ఆనందాలతో మరి వారు కూడా ప్రపంచమంతా కూడా ధ్యాన జగత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఈ భూమండలం అంతా సత్యయుగంతో ఆనందమయం కావాలని చెప్పేసి ఈ భూమి మీద ఈ పిరమిడ్లు నిర్మాణం చేయించినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఆశయానికి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అనుక్షణము పరితపిస్తూ ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు, దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి పత్రిజీ యొక్క లక్ష్యము జగమంతా వ్యాపించింది. జగమంతా కూడా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఆనంద జగత్తు వచ్చింది. మనందరం కూడా ఈ యొక్క పిరమిడ్కి ప్రాణప్రతిష్ఠ చేసుకుందాం. శ్రీ పిప్పళ్ళ ప్రసాదరావు గారు వేణునాదంలో శ్రీ 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 సదానంద యోగీశ్వరుల వారి సమక్షంలో, శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు, శ్రీ ఆనంద బుద్ధ గారి సమక్షంలో అద్భుతంగా మనం ధ్యానం చేసుకుందాం.
ఆనందమయ జీవితాన్ని అనుభవించాలి. ఈ పిరమిడ్ తాలూకా శక్తి ప్రకంపనలు 12 కిలోమీటర్లు వ్యాపించున్నాయి. ఈ 12 కిలోమీటర్ల పరిధిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనివైపు ఆకర్షించబడతారు. వారందరూ ఆత్మజ్ఞానులై ఆనందంగా జీవిస్తారు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఎవరు కళ్ళు తెరవకుండా 2 చేతులు విడదీసి కళ్ళ మీద కప్పుకుందాం. 5 సెకండ్ల పాటు చక్కగా ఆ యొక్క ఎనర్జీస్ని అనుభూతి చెందండి, కలర్స్ని అనుభూతి చెందండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు కొద్దిగా ముందు జరిపి మీ అరచేతులు చూసుకుంటూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందించినటువంటి శ్రీ జగన్మాత పిరమిడ్ శక్తి క్షేత్రానికి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సదానంద యోగీశ్వరుల వారికి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి, సూర్యనారాయణ నారాయణ హరి హరి, సాయి నారాయణ నారాయణ హరి హరి, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, साई नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण,
శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. జై శ్రీరామ్. అందరూ జై శ్రీరామ్. పత్రి మహారాజ్కి, జగన్మాత పిరమిడ్ శక్తి క్షేత్రానికి. ఏ టైంలో ఏది చేస్తే పూర్తి ఫలితం వస్తుందో మనం ఇప్పుడు ఆ పని చేద్దామా? కరెక్ట్గా 30 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజే ధ్యానానికి వచ్చాము అన్నటువంటి వారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దండి తల్లి. ఈరోజే ఆవిడ సగం చేయెత్తింది, మొన్న సగం వచ్చి వెళ్ళిపోయి ఏంటి అక్కడ వరకు వచ్చి. పూర్తిగా ఏ పని చేసినా పూర్తిగా చేయాలి. ఈరోజే ధ్యానానికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి అంతే. ఓకే, మరి ధ్యానము అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, జీవితాన్ని మరింత ఆనందంగా ఉంచుకోవడం. అది ఎలాగో చెప్పి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు పత్రి మహారాజ్. ఆ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు ఒక 30 నిమిషాలు మనందరం ధ్యానం చేద్దాం. కళ్ళజోడు తీసేయండి తల్లి. చక్కగా చేతి వేళ్ళల్లో ఇలా పెట్టుకోండి, వేళ్ళు ఇలా పెట్టుకోండి, ఆ చేతులు ఒళ్ళో పెట్టుకోండి. కాళ్ళు ముందు 2 చాపుకొని ఒక కాలు మడం మీద ఒక కాలు మడం వేసుకోండి. హాయిగా జారబడండి. అందరూ కళ్ళు మూసేసుకోండి. అందరూ టక్మని కళ్ళు మూసేసుకోవాలి. చక్కగా ధ్యానం చేద్దాం. పెద్దలు వచ్చేలోపు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నాడు పత్రిజీ. అంటే మన ముక్కు ద్వారా మన లోపలికి బయటికి వెళ్ళొస్తున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని చక్కగా గమనించడమే. అలా అని చెప్పి గట్టిగా పీల్చుకుని గట్టిగా వదలవలసిన పని లేదు. కొత్తవారు ఎక్కువ ఉన్నారు కనుక చెప్తున్నాను. మనం పీల్చి వదలవలసిన పని లేదు. సహజంగా జరుగుతోంది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. సహజంగా జరుగుతున్నటువంటి దాని మీద దృష్టి పెట్టండి. పెడుతున్నాం కానీ మధ్య మధ్యలో ఆలోచనలు వచ్చేస్తాయి. గతంలో కన్నా వెళ్ళిపోతాం, భవిష్యత్తులో కన్నా వెళ్ళిపోతాం. అలా ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని చక్కగా ఆలోచనని కట్ చేసి మళ్ళీ మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెట్టండి. చక్కని సంగీతం శ్రవణానందం చేస్తూ ఉంటుంది. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఒక 30 నిమిషాలు ధ్యానం చేద్దాం. జగన్మాత, అసలు ఆ మాటలోనే ఎంత ఎనర్జీ ఉందో. ఆ పేరు పెట్టుకుని ఈరోజు పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని సదానందగిరి మహారాజ్, లక్ష్మణరావు గారు, ఆకురాతి శంకర్రావు గారు, అలాగే పిఎంసి ఛానల్ యొక్క ముఖ్యుల్లో ఒకరైనటువంటి ఆనంద్ గారు, వీరందరి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఈ చిన్నపాలెంలో విజయవాడకి గుంటూరుకి సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో నిర్మాణం అయినటువంటి ఆ నూతన పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ టైంలో మనం ధ్యానం చేయడం మరింత శ్రేయస్కరం. ఇప్పటి వరకు ఉన్నటువంటి మన జీవితం ఒక రకంగా ఉంటే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మన జీవితం మరింత ఆనందభరితంగా ఉండడం మనమే గమనిస్తాం. శ్వాస మీద ధ్యాస. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతోంది, ఏమి వద్దు. మన లోపల ఏం జరుగుతోంది, మన లోపల ఎవరున్నారు. ఎందుకు పత్రిజీ 42 సంవత్సరాలు తదేక దీక్షతో ప్రపంచమంతా తిరిగి ధ్యానాన్ని అందిస్తే కొన్ని లక్షల కోట్ల మంది ఈ ధ్యానం చేసుకొని ఆరోగ్యభరితంగా ఉన్నారు. ఏమిటి తెలుసుకుందాం వేళ. కొత్త వారందరూ శ్వాస మీద ధ్యాస. ఆ జగన్మాత, ఆ ఆనంద రససుందరి మనందరి జీవితాల్లో ఈ క్షణం నుంచి
మరింత మరింత ఆనందాన్ని ఇస్తుంది. తథాస్తు తథాస్తు అంటున్నారు పైన ఉన్నటువంటి దేవతల మిత్రులారా. ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి నిత్యానంద రస సుందరి ఆనంద రస సుందరి కన్న తల్లివి నీవు కాళీ మాతవు నీవు అన్నపూర్ణవు నీవు ఆది శక్తివి నీవు కన్న తల్లివి నీవు కాళీ మాతవు నీవు అన్నపూర్ణవు నీవు ఆది శక్తివి నీవు సృష్టి విలయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని సృష్టి విలయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని రాగతాళలో జగాల రూపిణి రాగతాళలో జగాల రూపిణి రాజేశ్వరి విజయేశ్వరి భువనేశ్వరి పరమేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి పాల కిన్నెలలో నా పాలు పొసగిన దానా ఎన్ని జన్మలకైనా నిన్ను మరువామమ్మా పాల కిన్నెలలో నా పాలు పొసగిన దానా ఎన్ని జన్మలకైనా నిన్ను మరువామమ్మా భక్తి ముక్తి శక్తి ప్రదాయని భుజంగమాలిని భువన మోహిని భక్తి ముక్తి శక్తి ప్రదాయని భుజంగమాలిని
भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि, समस्तं शरणं गच्छामि, समस्तं शरणं గచ్ఛామి. పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనమని చెప్పినటువంటి ఆ సాయినాథునికి ప్రీతికరమైనటువంటి ఈరోజు గురువారం రోజున జగన్మాత పేరుతో పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ మహానుభావుల చేతుల మీదుగా జరగడం ఏమి భాగ్యం, ఏమి భాగ్యం ఈరోజు మిత్రులారా. ఆ షిరిడి ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. ఆ సాయి ఎవరో కాదు, నీ లోపలికి వెళితే నువ్వే ఆ సాయిగా తెలుసుకుంటావని చెప్పినటువంటి మహాయోగి పుంగవుడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. కానీ మనం ఎక్కడో షిరిడి ఉందనుకుంటాం, ఎన్నాళ్ళు వెతికినా ఆ సాయి దర్శనం దొరకలేదనుకుంటాం. కానీ కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టండి, ధ్యానం చేయండి, సాయితో ఎంత ఈజీగా మమేకం అవ్వచ్చని నిరూపించి వెళ్ళాడు పత్రి మహారాజ్. భౌతికంగా మనందరం షిరిడి లోపలికి వెళదాం, సాయిని చూద్దాం. ఆ సాయి ఎవరో కాదు, మనమే అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధనతో మిత్రులారా, శ్వాస మీద ధ్యాసతో, శ్వాస మీద ధ్యాసతో. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే.
అన్ని వేళల అడుగిడుతారు, అన్ని వేళల అడుగిడుతారు. అందరూ నా వైపే, అందరూ నా వైపే, నన్నే నిరతం నమ్మిన వారికి, నన్నే నిరతం నమ్మిన వారికి పెన్నిది నా చూపే. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. ఎవ్వరు నన్ను ఏమంటున్నా, ఎవ్వరు నన్ను ఏమంటున్నా, ఏ కలత లేదు, ఏ కలత లేదు. ఒడిలో కలిసే ఏ నదినైనా, ఒడిలో కలిసే ఏ నదినైనా కడలి కాదనదు. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. ఎప్పుడు ఎక్కడ జన్మించానో, ఎప్పుడు ఎక్కడ జన్మించానో ఏమని తెలిపేది, ఏమని తెలిపేది. ఏరుల జన్మ యోగుల జన్మ, ఏరుల జన్మ యోగుల జన్మ ఎవరిని అడిగేది. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే. నిఖిలం నేనేలే, షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆఖరి 10 నిమిషాలు, మరొక్క 10 నిమిషాలు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిసి ఉందాం. ధ్యానం సర్వరోగహరిణి అంటూ, ధ్యానం సకల భోగకారిణి అంటూ, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అంటూ ఇంచుమించు 42 సంవత్సరాలు వారి జీవితాన్ని పణంగా పెట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశి ఆనందమే తన ఆనందంగా అనుకొని
ఆ మహానుభావుడు నాటినటువంటి విత్తనమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మిత్రులారా. అటువంటి ఆ విత్తనాన్ని మహానుభావులు ఎందరూ నీళ్లు పోసి మహావృక్షంగా చేసి ఈరోజు ఈ గ్రామానికి తీసుకొచ్చారు. జగన్మాత పిరమిడ్ శక్తి క్షేత్రంగా. శ్వాస మీద ధ్యాస. అందరూ ఆనందం 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 అని చెప్తే పత్రిజీ చెప్పాడు, మరణము మధురమే, జననము మధురమే, బాల్యము మధురమే, యవ్వనము మధురమే, కౌమారము మధురమే, ప్రతి 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 క్షణం మధురమే. ఎవరికి? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేసేటటువంటి వారికి ప్రతి క్షణం మధురమే. ఆ సత్యాన్ని మరొక్కసారి తెలియజేస్తోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి ద్వారా. ఆఖరి 8 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి 5 నిమిషాలు మరింత లోపలికి ధ్యానం చేద్దాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. పుట్టినప్పటి నుంచి శరీరం విడిచిపెట్టే వరకు ఎన్ని తాపత్రయాలో. అది నాది ఇది నాది అనేటటువంటి మమకార వికారాలతో జీవితాన్ని దుఃఖభూయిష్టం చేసుకుంటున్నటువంటి మానవాళికి పత్రి మహారాజ్ గౌతమ బుద్ధుడు అందించినటువంటి గొప్ప వరం ధ్యానం. ఇప్పటిదాకా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉందని ఏడుస్తూ ఉన్నటువంటి జీవితాల్లోకి ధ్యానం వస్తే నాకు సమస్య ఏమిటి, నేను ఆనంద స్వరూపాన్ని, 10 మందికి ఆనందాన్ని పంచేటటువంటి వాడిని నేనని ఎవరికి వారు స్వానుభవంగా తెలుసుకున్నటువంటి వాళ్ళందరమే ఈరోజు ఈ ప్రాంగణంలో, ఈ చిన్నపాలెంలో ఉన్నాం. దానికి ఒకే ఒక్క కారణం, శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ ధ్యానం మరింత బాగా కుదరాలి అంటే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే మరి 100 రెట్లు శక్తి వస్తుంది. చిన్నపిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు పిరమిడ్లో కూర్చొని చదువుకుంటే వాళ్ళ జీవితం ఎంత రసవత్తరంగా ఉంటుందో, ఎంత మంచి మార్కులు వస్తాయో మిత్రులారా. ఆఖరి 3 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరిచావు చిలుకా, పరమేశ్వరుని మరువకే చిలుకా. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకే చిలుకా, పరమేశ్వరుని మరువకే చిలుకా. నేను నేననియేవు, మాయలో మునిగావు, మట్టిలో కలిశావు చిలుక. నేను నేననియేవు, మాయలో మునిగావు, మట్టిలో కలిశావు చిలుక. మర్మమే ఎరుగవే చిలుక, జీవ మర్మమే ఎరుగవే చిలుక. మర్మమే ఎరుగవే చిలుక, జీవ మర్మమే ఎరుగవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరిచావు చిలుక, పరమేశ్వరుని మరువకే చిలుక. కాంచనము కోరేవు, కాంతలను వేడేవు, కాంక్షలకు లొంగావు చిలుక. కాంచనము కోరేవు, కాంతలను వేడేవు, కాంక్షలకు లొంగావు చిలుక. కాంతినే కనుగొనవే చిలుక, నీలోన శాంతినే కనుగొనవే చిలుక. కాంతినే కనుగొనవే చిలుక, నీలోన శాంతినే కనుగొనవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకే చిలుక,
పరమేశ్వరుని మరువకే చిలుక. గర్వమును చెందావు గతులనే తప్పావు గాయపడిపోతావు చిలుక. గర్వమును చెందావు గతులనే తప్పావు గాయపడిపోయావు చిలుక. గానమే చేయవే చిలుక, దైవ ధ్యానమే చేయవే చిలుక. ఇకనైనా గానమే చేయవే చిలుక, దైవ ధ్యానమే చేయవే చిలుక. ఇల్లు నీదనియేవు ఇంటి నీదనియేవు ఈశ్వరుని మరువకే చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. సద్గురుని సేవించి సద్గుణము ఆర్జించి సర్వులను ప్రేమించు చిలుక. సద్గురుని సేవించి సద్గుణము ఆర్జించి సర్వులను ప్రేమించు చిలుక. సచ్చిదానందుడవే చిలుక, నీలోన సర్వేశ్వరుడవే చిలుక. సచ్చిదానందుడవే చిలుక, నీవే సర్వేశ్వరుడవే చిలుక. ఇల్లు నీదనియేవు ఇంటి నీదనియేవు ఈశ్వరుని మరువకే చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక, సర్వేశ్వరుని మిలువకే చిలుక. ధ్యానేశ్వరుని మరువకే చిలుక, సాయీశ్వరుని మరువకే చిలుక. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ
నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీగలజ్జల ప్రవాహ భావితస్థలే గలేవలం జలంబితాంబుజంగతుంగమాలికా. డమడ్డమడ్డమడ్డనిన్ననాదవడ్డమర్వయ చకార చండ తాండవం దనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని. జగజ్జగజ్జగజ్వలల్లలాట పట్ట భావగ కిశోర చంద్రశేఖరే రజి ప్రదక్షిణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే. కృపాకటాక్షదోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్తగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్వనామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రవల్విదిక్వధూముఖే. మదాంత సింధుర స్వరత్మగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తృభూతభర్తరీ. సహస్రలోచన భృభచ్చు శేషలేఖ శేఖరే ప్రసూవదూళ ధోరణి విదూసరాంగ్రి పీఠభో. భుజంగరాజమాలయాని బద్ధ జటాజూటగా శ్రేయైచరాయ జాయద చకోర బంధు శేఖర. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాణి వీత పంచ సాయికం సమన్నిలింపనాయకం. సుధామయూకలేఖయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః. కరాళబాల భక్తి గద్ద 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 గజ్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచ సాయికే. ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్వరాదో నిశీదని తమ ప్రబంధ బంధ కందర. మంగళాని దీన బంధురై శ్రీ ఐ జగద్గురంధరాని లింప నిర్జరి దరోసలోద కృత్య సింధుర. ప్రబుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చడా విడంబి కంఠ కందర కుచ ప్రబంధ కందర. స్వరిచ్చదంబురచ్చిదంబ వచ్చిదంబ గచ్చిదం గచ్చిదాంత గచ్చిదం తమంత గచ్చిదం భజే. ఆగర్భ సర్వమంగళాకళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రత. స్వరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకంతకం దమంతకాంతకం భజే. పూజావసాప సమయే దశవక్త్ర గీతం యశంభ భోజనమిదం ప్రతి ప్రదోషే తస్య స్థిరామృత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమకిం ప్రదదాతి శంభో. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ్. సోమేశ్వరాయ నమః శివాయ. భీమేశ్వరాయ నమః శివాయ. విశ్వేశ్వరాయ నమః శివాయ. సాయీశ్వరాయ నమః శివాయ. సర్వేశ్వరాయ నమః శివాయ. అమరలింగేశ్వరాయ నమః శివాయ. ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ.
ఆఖరి 5 సెకండ్లు, లాస్ట్ 5 సెకండ్స్. 5 4 3 2 1 0. అమ్మ ఎవరు కళ్ళు తెరవద్దురా తల్లి. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. ధ్యానం చేసినప్పుడు అపారమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తి శరీరం అంతా వస్తుంది, మీరు గమనించే ఉంటారు. ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ శక్తిని మళ్ళీ కళ్ళ ద్వారా లోపలికి పంపడం శ్రేయస్కరం. ఒక 5 క్షణాలు, 5 4 3 2 1 0. మెల్లిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళు తెరుస్తూ ఒక్కసారి జగన్మాత పిరమిడ్ శక్తి క్షేత్రానికి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా 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 చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆ మహానుభావుని యొక్క సంకల్పంలో ఇది ఒక భాగం. ఇంకా గట్టిగా చప్పట్లతో స్వామివారికి. అలాగే తదుపరి కార్యక్రమాన్ని ఒక్కసారి తాళ్ళమ్మ తల్లి వారికి కూడా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒక చిన్న పాట ఆ అమ్మవారి మీద పాడేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని పెద్దలకు అప్పచెప్పుకుందాం. మావరాల తల్లి తాళ్ళమ్మ తల్లి మా కల్పవల్లి చిన్నపాలెం తాళ్ళమ్మ. మావరాల తల్లి తాళ్ళమ్మ తల్లి మా కల్పవల్లి తాళ్ళమ్మ తల్లి. మావరాల తల్లి తాళ్ళమ్మ తల్లి మా కల్పవల్లి తాళ్ళమ్మ తల్లి. కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు, దుష్ట శక్తి భీటిల్లు నిన్ను చూస్తే చాలు. కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు, దుష్ట శక్తి భీటిల్లు నిన్ను చూస్తే చాలు. నాగేంద్రుడు నక్షత్రమాల నీ అలంకారాలు, నీ కీర్తిని చాటును బంగారు కిరీటాలు. మావరాల తల్లి తాళ్ళమ్మ తల్లి మా కల్పవల్లి తాళ్ళమ్మ తల్లి. భయపెట్టే పోతమ్మవు నీవేనంట, ఇల్లు ఇల్లు తిరిగి మా ఊరు కాస్తావంట. భయపెట్టే పోతమ్మవు నీవేనంట, ఇల్లు ఇల్లు తిరిగి మా ఊరు కాస్తావంట. నూకాలమ్మ నాంచారమ్మ నీ అండ మాకుండ, భయమేలమా కరుణించవమ్మ. మావరాల తల్లి తాళ్ళమ్మ తల్లి మా కల్పవల్లి తాళ్ళమ్మ తల్లి. ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తావు
పాలిస్తావు, నీ లీలలు పాటలుగా పాడిస్తావు. ఎన్నెన్నో రూపాలతో కనిపించావమ్మా, జగన్మాత పిరమిడ్ని మాకిచ్చావమ్మా. ఈ ధ్యానం వేడుకతో చేస్తామమ్మా, ఈ ధ్యానం వేడుకతో చేస్తామమ్మా. చిన్న పాలెం ఆనందం నీవే కదమ్మా, పావరాల తల్లి తాళ్ళమ్మ తల్లి, మా కల్పవల్లి తాళ్ళమ్మ తల్లి, తాళ్ళమ్మ తల్లి, తాళ్ళమ్మ తల్లి. శ్రీ తాళ్ళమ్మ తల్లి వారికి జై శ్రీరామ్. పత్రి మహారాజ్ కి, సదానందగిరి మహారాజ్ కి. ఈ చక్కని కార్యక్రమాన్ని మరి ఆకురాతి శంకర్రావు గారు నడిపిస్తారు. అవకాశాన్ని బట్టి చివరిలో మళ్ళీ ఒక పావుగంట ధ్యానం చేసుకుని ఆ మెయిన్ ప్రోగ్రాంకి వెళ్ళిపోదాం మనందరం. ఓకేనా? జై సాయిరామ్. గోవిందా గోవిందా. పాన సతి అనే శ్వాస మీద ధ్యానాన్ని బుద్ధ భగవాను ద్వారా తీసుకొని మనందరికి అందించినటువంటి పరమ గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనందరం ఇక్కడ కూడాము అంటే వారి యొక్క విశేషమైనటువంటి 40 సంవత్సరాల కృషి, వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మనం హిమాలయ యోగీశ్వరులు శ్రీ 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 సదానందగిరి స్వామివారు మన గ్రామానికి విచ్చేశారు. వారు 108 సంవత్సరాల నుంచి హిమాలయాల్లో ఉంటూ 2 సార్లు భారతదేశం అంతా కూడా కాలినడకన ప్రయాణం చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో మరి పత్రిసార్ని కలిసి పత్రిసార్ చేసేటువంటి యొక్క పిరమిడ్ శక్తిని, ధ్యానాన్ని, ఇక జనంలోకి తీసుకెళ్తున్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని వారు గ్రహించి మరి మన పిఎస్ఎస్ఎంలో కలిసి ప్రయాణం చేస్తూ మరి పత్రిసార్ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పత్రిసారే వారి రూపంలో నడుస్తున్నారా, మన పిఎస్ఎస్ఎం నడిపిస్తున్నారా అనే విధంగా ఉన్నారు. వారిని మనం హృదయపూర్వకంగా స్వాగతం చెప్పుకుందాం. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని, సందేశాన్ని తీసుకుందాం. శ్రీ 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 సదానందగిరి స్వామివారు వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే స్వాగతం సార్. ఒకరు తీసుకురండి, ఆదినారాయణ గారు చేసేలాగా చేసినటువంటి శ్రీ 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 వెలగపూడి లక్ష్మణ గారిని వారిని స్వాగతం చెప్పుకుందాం. అట్లాగే ఇందాక చెప్పినట్టు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనుక్షణం సత్యదర్శనం అని చెప్పేసి గ్రామాన మన యొక్క ధ్యానాన్ని, పత్రిజీ యొక్క సందేశాలని, గ్రామాల్లో ఉన్నటువంటి ధ్యానాల అనుభవాలని మనకు అందిస్తున్నటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి శ్రీ ఆనంద్ బుద్ధ గారిని స్వాగతం చెప్తాం. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. అలాగే రాధాస్వామి సత్సంగ్ నుంచి ఈరోజు మన మహాభాగ్యం అనుకోని అతిథులుగా ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరి యొక్క సందేశాలు తీసుకుందాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ధ్యానాన్ని విస్తారంగా పరిచయం చేసినటువంటి శ్రీ సర్వేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులందరూ ఈ గ్రామాన తిరిగి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. శ్రీ సర్వేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. శ్రీ జగన్మాత పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ దంపతులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. శ్రీమన్నారాయణ గారే కదా, రండి. మొట్టమొదట మరి వారి యొక్క అనుభవాలను కూడా విందాము. అట్లాగే ఇక్కడ ఈ ఊరిలో ఎప్పటి నుంచో ధ్యానం తెలుసుకున్న తర్వాత ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి అరుణ గారు, యోగేశ్వరమ్మ గారికి కూడా మనం హృదయపూర్వకంగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పుకుందాం. వారి అనుభవాల తర్వాత విందాం. ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం చేసినటువంటి ఆ దంపతుల యొక్క అనుభవాన్ని ముందుగా విని తర్వాత స్వామి యొక్క సందేశం తీసుకుందాం. పత్రిజీ గారు చెప్పిన మాటలకి అవన్నీ మాకు ఇదిగా ఉండి బాగా కట్టాలని మాకు అందరికీ మా ఒక్కళ్ళ సమస్యే కాదు, అందరికీ ఊరంతా అందరూ బాగుండాలి అని మేము కట్టదలుచుకొని కట్టాం. అందరూ మామూలుగా మా ఒక్కళ్ళ ప్రోత్సాహంతో కాదు, అందరూ మామూలుగా అందరూ తలవ చేశారు చక్కగా. అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా
వచ్చారు, గురువులు వచ్చారు మనకి. మనం అనుకోకుండా అంతమంది గురువు గారులు వచ్చారంటే మన అదృష్టం, మా మా జన్మ ధన్యమైనట్టే. మా జన్మ ధన్యమైనట్టేనండి. అందరికీ నమస్కారాలు. పత్రిజీ గురువు గారికి నమస్కారాలు. మేము పెనీటి కట్టింది దేనికంటే, నాకు ఒకప్పుడు పొలం పోతుంటే బాగుండలేదు. ఇక నేను ఇంటికాడే ఉంటున్నాను. అప్పుడు పెనీటి కట్టుకోవాలనుకుంటే ఏగేశ్వరమ్మ, సదేశరావు గారు వీళ్ళందరూ శివాలయం గుళ్ళో జ్ఞానం పెట్టారు. నన్ను రమ్మంటే ఏం జ్ఞానంలే అనుకున్నాను. నాకు కాళ్ళు నొప్పులు తగ్గలేదు. ఇక నేను జ్ఞానంలోకి వెళ్దాం అనుకుంటుంటే ఎలబుద్ధి కాలేదు. ఇక వాళ్ళు నువ్వు జ్ఞానం చేసుకుంటే నువ్వు బాగుపడతావు, తగ్గుతావని సదేశరావు గారు వీళ్ళందరూ జ్ఞానంతో చెప్పారు. నేను ఇక ఏమోలే జ్ఞానం చేసుకుని డాక్టర్స్ ఉంటాడికే ఆపరేషన్ చేస్తే తగ్గలేదు, మనకేం తగ్గిద్ది జ్ఞానం చేస్తే అనుకున్నాను. ఇక మళ్ళీ ఒకరోజు ఆ ఊరు పోయాము. ఆ ఊరు పోదాము రాజమండ్రి అన్నారు. ఆ రాజమండ్రి కాడకు పోయినాక ఈ జ్ఞానం పెట్టి అదంతా చేసేటడికి నాకు జ్ఞానం చేయాలనిపించింది. ఇక జ్ఞానం చేశాను. అప్పుడు జ్ఞానం చేసినాక ఒకరోజు పేర్లపూడిలో ధ్యానం పెట్టారు, రాండి అని చెప్పారు. వెళ్ళి చిన్న పెనీటిలో కూర్చున్నాను. మన సాయిబాబా నువ్వు పెనీటి శక్తిగా కడతావు, నువ్వు బాధపడబాక 10 మందికి నువ్వు సాయం చేస్తావు అని చెప్పాడు. ఇక ఇంటికి వచ్చినాక మనం పెనీటి కట్టుకుందాము, మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి 10 మంది చేతులు ఎత్తేనే నేను పెనీటి కట్టగలిగాను. ఎప్పుడు నా తలుపులు తీసుంటాయి, మీరు జ్ఞానం చేసుకొని వెళ్ళచ్చు. మా ఒక్కళ్ళకే కాదు 10 మందికి జ్ఞానం చేయాలి. అప్పుడు అందరికీ శక్తి రావాలి, అందరికీ తెలిసి రావాలని నాకు కూడా తెలిసి వచ్చింది. ఆ పత్రిజీ గురువు గారికి నమస్కారాలు. సర్వేశ్వర గారు. జగద్గురు సుభాష్ పత్రిజీ పితామహుల వారికి గట్టిగా ఒక్కసారి అందరము క్లాస్ కొట్టుకుందాం. అలానే రెండో జగద్గురు గారు గిరి మహాస్వామి వారికి కూడా ఒక గట్టిగా క్లాస్ కొట్టుకుందాము. మరి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ, స్టేజీ మీద ఉన్న మాస్టర్ అందరికీ కూడా నమస్కారము. మరి ఇక్కడికి ధ్యానానికి వచ్చిన గ్రామాల్లో వచ్చిన దేవుళ్ళందరికీ నమస్కారం. మరి నేను 2010 నుంచి ఈ ధ్యానం చేస్తున్నాను. నేను ఎంతో అనారోగ్యానికి గురైపోయి ఉన్నాను. మరి ఈ ధ్యానం అందకపోతే ఈ భూమి మీద ఉండేవాడిని కాదు. నేను ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం ఇక్కడ ఇప్పుడు సాలదు. శ్రీశైలంలో ధ్యానయజ్ఞం జరుగుతుంటే ఒక 7 రోజులు 2009లో డిసెంబర్లో 7 రోజులు జరిగింది. ఆ ధ్యానానికి వెళ్ళాను నేను. ఆ 7 రోజుల ధ్యానంలో ఇక్కడ కాదు బెంగళూరు తీసుకెళ్ళారు నన్ను మా బావగారు. అయిపోయింది నా పని అని బెంగళూరు తీసుకెళ్తే అక్కడ పుట్టపర్తి సాయిబాబు గారు ఆశ్రమం డాక్టరు హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్, అక్కడ చూపించారు. అక్కడ ఇతని పని అయిపోయింది. ఇతనికి త్వరలో పక్షవాతం వచ్చే సూచనలు ఉన్నాయి, కుడి చేతికి కుడి కాలుకి అని చెప్పారు. అప్పటికే నాకు సహకరిస్తలేదు నా కుడి కాలు, నా కుడి చెయ్యి. ఎమ్మడిగా ఇక తీసుకొచ్చేసారు నన్ను ఇంటికి మా బావగారు. అప్పటి నుంచి ఏం పని చేయలేకపోతున్నాను, ఏం సహకరిస్తలేదు నా శరీరం. నాకు ఇంట్లో పడుకోమంటే పడుకునేవాడిని కాదు నేను. ఎందుకంటే బయట రేకుల చెడ్డు ఉంది, రేకుల చెడ్డులో పడుకునేవాడు. ఎందుకంటే ఇంట్లో పడుకొని చచ్చిపోతానేమో ఎప్పుడు. నా శరీరం నాకు సహకరిస్తలేదు. నా బాడీ నాకు చెబుతుంది మన పని అయిపోయిందని చెబుతుంది నా బాడీ నాకు. ఇంట్లో పడుకునేవాడిని కాదు. మా పిల్లాడికి కానీ మా ఆవిడికి కానీ ఎక్కువ చెప్పేవాడిని కాదు ఈ సంగతి. బయటే పడుకుందాము, ఎందుకంటే చచ్చిపోతానేమో, ఇంట్లో పడుకొని చచ్చిపోతే మళ్ళీ ఇల్లు కంపగొట్టాలంటారు కదా, ఎందుకు ఆ గొడవని నేను బయటే పడుకునేవాడిని చలికాలంలో కూడా. అలాంటి సమయంలో మరి శ్రీశైలం ధ్యానయజ్ఞం జరుగుతుందని ఆకురాతి శంకర్రావు మాస్టర్ గారు మా గ్రామాల్లో అంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. అప్పుడు నేను వారు ఎమ్మటబడి శ్రీశైలం వెళ్తాం జరిగిందండి. ఆ శ్రీశైలంలో 7 రోజులు ధ్యానం చేసేటప్పటికి మరి నాకు జరిగిన ఆ వైభోగము ఇప్పటికీ మళ్ళీ నేను రోజుకు 15-14 బిళ్ళలు తినేవాడిని. 2009 నుంచి ఇప్పటి వరకు ఒక బిళ్ళేకోకుండా జీవిస్తున్నాను నేను. మరి అలాంటి నరాల వీక్ అనే రోగము నన్ను తీసుకెళ్తానికి తయారైన రోగము
నాకు ఎంతో భాగ్యం అనిపించింది ఇప్పుడు నాకు. లేకపోతే నాకు ఈ సత్యం తెలుసుకునేవాడిని కాదు నేను. అది రావటమే మంచి పని అనిపించింది నాకు. ఇంటికి వచ్చిన తర్వాత 2010లో ఇంకా నా జీవితము పిరమిడ్ కట్టకపోతే ఎందుకు నా జీవితం, ధ్యాన ప్రచారం చేయని జీవితం ఎందుకు నా జీవితం వ్యర్థం అనిపించింది నాకు. ఎమ్మడిగా పిరమిడ్ కడతాము. మరి ఎలగపూడి లక్ష్మణరావు గారు, శంకర్రావు గారు ప్రోత్సాహంతో గురువుగారిని తీసుకొచ్చారు. మరి ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేసిన తర్వాత మా జీవితం ఎంతో ఆనందంగా జీవిస్తున్నామండి. ఆనందమైన జీవితం అందరూ జీవించాలని గ్రామాలకి తిరుగుతూ ప్రచారం చేస్తున్న సమయంలో మరి ఖాళీగా ఉంటున్నాను. ఎక్కువ గంటలు ధ్యానం చేస్తుంటే శంకర్రావు గారు ఒకరోజు ఫోన్ చేశారు. మళ్ళీ ఏం చేస్తున్నావు స్వామి అన్నారు. ఏం లేదు సార్, రోజుకి 5-6 గంటలు 4-5 గంటలు ధ్యానం చేసుకుంటున్నాను నేను. బాగా అన్నా. అది కాదు, నువ్వు ధ్యానం చేస్తే ఒకంతే నీకు ఫలితం వస్తుంది. ధ్యాన ప్రచారం చెయ్యి, 3 ప్రచారం చేస్తే నీకు 3 శక్తి వస్తుంది. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి ఎక్కువ అన్నారు. వారు చెప్పిన మాట నేను పట్టుకొని ఇప్పటివరకు కూడా నేను నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నానండి. ధ్యాన ప్రచారంకే తిరుగుతున్నాను. నా సమయం ఇంటి దగ్గర తక్కువ పెడుతున్నాను, 3 ధ్యానం మీదే పెడుతున్నానండి. మరి ఇది అందరూ తెలుసుకోవాలి సత్యమని ఎంతో తపనతో మరి నా కృషి నేను చేస్తున్నాను. అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ కర్మలను అధిగమించి మరి ఉన్నతమైన మార్గానికి వెళ్ళిపోవాలని అందరూ మరి నేను నేర్పించాలని నా తపంతో నేను తిరుగుతున్నానండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి గురువు గారికి నమస్కారం.